చెప్తూ సందీప్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. సినిమా కథ చెప్పి మిమ్మల్ని సినిమాలోకి ఆహ్వానించినప్పుడే ఒక సైన్ చేయని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లోకి మీరు అడుగుపెట్టినట్లే. కానీ మీరు ఒక యంగ్ యాక్టర్ నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా కథ బయటకు చెప్తున్నారని తెలిసింది. అక్కడే మీ క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. ఇంకా ఈ ఫేక్ ఫెమినిజం ముసుగుతో ఏం చేయాలనుకుంటున్నారు? సరే ఈసారి కథ మొత్తం చెప్పండి, నాకు ఏం ఫరక్ పడదు అంటూ ఆయన రాసుకొచ్చాడు. అయితే నిజానికి దీపికా పడుకొనే గతంలో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదు. ఆమె పలువురు హీరోలతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చినా సరే వాటిని ఖండించలేదు. సరికదా తర్వాత ఒక స్టార్ హీరోని వివాహం చేసుకుని రిలేషన్లోకి అడుగుపెట్టింది. ఆమెను వెనకేసుకొస్తూ ఇప్పుడు బాలీవుడ్లో ఆర్టికల్స్ రావడంతో దాన్ని పీఆర్ స్టంట్ అంటూ సందీప్ రెడ్డి వంగతో సహా చాలా మంది అభివర్ణిస్తున్నారు. దాంతో యానిమల్ హీరోయిన్ సంప్రదింపులు ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ తృప్తి దిమ్రే అని అఫీషియల్గా ప్రకటించారు. ప్రభాస్ మూవీలో అవకాశం ఇవ్వడంతో అమ్మడు ఆనందానికి అవధులు లేవు. ఇక తాజాగా తృప్తి రెమ్యునరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే దీపికా పడుకోన్ని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని, అంతేకాకుండా ఆమె ఇటీవలే తల్లి అయినందున షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కోరడం సందీప్కి నచ్చలేదట. ఇలా చాలా వార్తలు వైరల్ అయినప్పటికీ చివరకు ఆమె స్థానంలో తృప్తి వచ్చి చేరింది. అయితే ఈ సినిమాకి తృప్తిగాను ఏకంగా 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే తృప్తి జాక్పాట్ కొట్టేసినట్టే. మరో 2 నెలల్లో ఈ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. వచ్చే ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.